ఆత్మీయత పెంచుకున్న గొప్ప లీడర్ శ్యాంప్రసాద్ గారు. తన తినకున్న మనకు తినిపించే ఒక గొప్ప నాయకుడు శ్యాంప్రసాద్. ఆ క్వాలిటీస్ అందరిలో ఉండే స్వార్థం ఉండదు, ఒక నిస్వార్థమైన సేవా దృక్పథం కలిగినటువంటి గొప్ప లీడర్ శ్యాంప్రసాద్. ఎన్నో కంపెనీలకు ప్రమోట్ చేస్తూ ఎవరో ఏదో తెలియని కంపెనీలకు కూడా ఈ కంపెనీ ఉన్నదని తెలియపరిచిన మార్కెటింగ్లో గొప్ప వ్యక్తి శ్యాంప్రసాద్. అయితే శ్యాంప్రసాద్ అక్కడ ఉన్నాడంటే నా కంపెనీ ఖచ్చితంగా ఒక వెలుగుతాను అన్న శక్తి లేదు. సో శ్యాంప్రసాద్ గారు ఎక్కడ స్టాండ్ అవుతాడో అక్కడ ఒక శక్తి ఆసన్నమవుతుంది. ఆ యొక్క కంపెనీకి ఒక కళ అనేది వస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. శ్యాంప్రసాద్ గారితో నా జర్నీ మామూలుగా నేను ఆయనతో జర్నీ చేసిన సమయంలో ఒక కంపెనీలో నేను ఒక సహచరుడిగా ఉంటూ నాకున్న పరిధిలో నాకున్న టాలెంట్కు నేను అంచెలంచెలు వెళ్తూ ఆ కంపెనీ CEO అయినా కూడా వారిని నేను ఎప్పుడు అగౌరవపరచలేదు. ఎప్పుడు ఆయన నా మనసులో నా హృదయంలో ఉన్న స్థానంలో ఆయన ఉంచుకున్నాను. నేనే మీటింగ్ అయినా అక్కడ ఏం జరిగినా నేను ఒక సీట్లో కూర్చున్నా కూడా నేనే బర్త్డే అయినా కూడా శ్యాంప్రసాద్ అని కేక్ కట్ కాదు. చాలా మంది అనేవాడు ఏం శ్యాంప్రసాద్ గారు కానీ కాదులే కాదు, శ్యాంప్రసాద్ గారు రావాల్సిందే. నేను ఏ కంపెనీలో ఉన్నా ఆయన వేరే దగ్గర ఉన్నా నా కార్యక్రమాలకు ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నా నేను కూడా వస్తాను, అది మాకున్న అనుభవం. సో ముఖ్యంగా నేను చాలా గంటల తరబడి మాట్లాడగలను అన్నట్టు, కానీ ఇప్పుడు సమయం ఎక్కువ లేదు మనకు. సమయం వచ్చినప్పుడు మనం అందరం మన గంట మాట్లాడుకుందాం అని ప్రాబ్లం లేదు. ఎవరికి ఎక్కడున్నా అందరం మార్కెట్ వాళ్ళని, అందరం మిత్రులని అందరం కలిసేవాళ్ళం, అందరం ఎక్కడైనా కలిసేవాళ్ళం. సో